హాయ్ హలో నమస్తే, నేను మీ షాన్ సోలో ట్రావెలర్. ఏంటి పొద్దు పొద్దున్నే తుప్పల్లోకి వెళ్తున్నానని చూస్తున్నారా గాయస్? తుప్పల ప్రేమికుడిని గాయస్, తెలుసు కదా మీకు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? బట్ ఇవి తుప్పలు కాదు గాయస్, అరంబోల్ బీచ్ లో ఆటగాడి కోసం ఆటలాడడానికి వచ్చాము. వెయిట్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ అదిరిపోద్ది. తుప్పల్లో ఉంటాయి చెట్లు, మన వీడియోకి పాపలే మెట్లు. ఆటగాళ్ళు అందరు రెడీ అయిపోయారు. మనం కూడా ఆడేద్దాం, చూసేద్దాం, చేసేద్దాం. ఈ వీడియోలో అన్ని 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 చూపిస్తా గాయస్. కలర్ఫుల్ వీడియో గాయస్, లైక్ చేయండి గాయస్. అరంబూర్ బీచ్ లో ఆటగాళ్ళు రెడీగా ఉన్నారు ఆట కోసం. సుప్రసిద్ధులు, పూజనీయులు, గౌరవనీయులు పప్పలు మనకు కనపడట్లేదు. పప్పల కోసం ఎదురు చూద్దాం, పప్పలనే చూద్దాం. బీచ్ లో మనకేం పట్టు చీరలు ఉండవు గాయస్, గొచ్చులు చెడ్డీలే ఉంటాయి. చూడండి చూడండి గాయస్, అందరు చేతిలో పట్టుకొని చూస్తున్నారు. ఏంటి కాదు గాయస్, ఫోనే ఫోనే. మీరు తప్పుగా ఉంచుకోకండి గాయస్. బీచ్ చాలా బాగుంది, బీచ్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఆటగాళ్ళంతా రెడీ అయిపోయారు, అంటీలంతా వెయిట్ చేస్తున్నారు. ఇంగి చూడద్దు, డైరెక్ట్ గానే చూడండి. భయా సైడ్ తోడ సైడ్ దెంగే. బీచ్ కానుకొని కొండలు, కొండల మీద తుప్పలు, తుప్పల్లో మనుషులు. అబ్బా బాబా బాబా, వాట్ ఏ కాంబినేషన్ గాయస్. ఈ కాంబినేషన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. గుడిసెలు గుడిసెలు గాయస్. చూడండి చూడండి చూడండి, పప్పలు ఆడుకుంటున్నారు గాయస్. డిస్టర్బ్ చేయొద్దు గాయస్, మీరు కూడా ఆడుకోండి వచ్చి బీచ్లలో. మనం బీచ్ అంతా ఒక రౌండ్ వేసేద్దాం గాయస్. ఆ లోపు మొత్తం ఎలాంటి కలర్స్ ఉన్నాయి, కలర్ఫుల్ గా ఉందా, డార్క్ గా ఉందా, వైట్ గా ఉందా చూసేసేద్దాం గాయస్. బీచ్ లో ఇవి చూస్తే తునిగా గుర్తొస్తుంది గాయస్. తునిగా ఎందాక పరిగెడతావే రావే రావే. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్. గుడిసెలు గాయస్, గుడిసెలు గాయస్. ఆటగాళ్ళు అలసిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యే ప్లేసులు గాయస్. ఆటగాళ్ళే. గోవా మొత్తంలో నాకు నచ్చినవి చెట్లే గాయస్. తుప్పలు తుప్పలు గాయస్, తుప్పలకి ప్రేమికుని గాయస్. చూడండి గాయస్, చాలా చాలా బాగుంది, చూసుకోండి. మీకు ఏ చెట్టు నచ్చితే ఆ చెట్టును బుక్ చేసుకోండి ముందే. కాంపిటీషన్ హెవీగా ఉంది తుప్పలకి, మళ్ళీ మళ్ళీ దొరకవు మనకి తుప్పలు. కలర్ఫుల్ గుడిసెల్, కలర్ఫుల్ గుడిసెల్, గడుగులు గడుగులు గుడిసెల్ గుడిసెల్, గడుగులు గడుగులు గుడిసెల్ గుడిసెల్. అంకుల్ మనలాగే ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా, ఊగుతా వెళ్తున్నారు. లేదంటే బీచ్ ఊపేస్తుందేమో ఆయన్ని. కేఫ్ రష్యన్ గాయస్, కేఫ్ రష్యన్. రష్యాతో మనకున్న అవినాభావ సంబంధాలని చూపించుకోవడానికి మనం ఇక్కడ కాస్త వెయిట్ చేద్దాం, లేదంటే క్లోజ్ చేద్దాం. సౌత్ బీచెస్ చాలా ప్రశాంతంగా ఉంటాయి గాయస్, అందులో ఇది కూడా ఒకటి. చాలా ప్రశాంతంగా ఉంటది, హడావిడి ఉండదు, బాగా బీచ్ లాగా. చూడండి చూడండి గాయస్, ఇక్కడ ఒక ఫారినర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడానికి మనం ట్రై చేద్దాం. ఆయన ఫ్రీగా ఉంటే మనం ఒక బైట్ కూడా తీసుకుందాం. హాయ్ గాయస్, మీరు చూడొచ్చు అక్కడ అదర్ కంట్రీ ఆటగాడు ఉన్నాడు, మనం వెళ్ళి మాట్లాడదాం. హాయ్ సార్. Hi, sir. వేర్ ఆర్ యూ ఫ్రమ్ సార్? From the United States. యునైటెడ్ స్టేట్ అమెరికా. వావ్, నైస్ సార్. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, కడప. Welcome. Where do you stay, sir? Apartment. Oh, in apartment. Yeah. Okay. When did you stay from? 2 weeks. 2 weeks. Oh, how is Goa, sir? How is Goa life? Are you enjoyed everything? Shanti. Oh, thank you, sir. Thanks a lot. Thank you for the bite.
మ్యామ్. చూసారు కదా గైస్, అమెరికన్ ఆటగాడు గోవా బీచ్ లో ఆట ఆడిస్తున్నాడంట 2 వారాల నుంచి. చూడండి, మీరు కూడా వచ్చి ఆట ఆడండి గాయస్. ఎంతైనా అన్ సీజన్ లో మాత్రం గోవాకు రాకండి గాయస్. పైన ఏమో ఎండలు, చుట్టూ కొండలు, మధ్యలో ఏమో మనం. చూసారుగా గైస్, ఇక్కడ అందరూ సన్నీ లియోన్ లో సంప్రదాయంగా ఉంటారు. మీరేం పట్టించుకోకండి. తుప్పలు కూడా కనిపిస్తున్నాయి. తుప్పలు కావాలనుకుంటే మీరు ఎంజాయ్ చేయండి. లొకేషన్ మాత్రం మీకు ఆల్రెడీ చెప్పేశాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గోవాలో గన భజన. మీకు సౌత్ గోవా సన్నీ, నార్త్ గోవాలో హడావిడిగా, బ్లషీగా, మనుషులతో ఎక్కువ మంది రష్గా ఇలా ఉండవు గైస్. పీస్ఫుల్ గా, ఫ్రీగా, ప్రశాంతంగా ఉండొచ్చు. మీరు స్విమ్ చేసుకోవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, మీ ఇష్టం వచ్చింది చేయొచ్చు గైస్. మీకు నచ్చినట్టు ఉండండి. దిస్ ఈజ్ సౌత్ గోవా, సౌత్ గోవా. అక్కడ ఎవరు అమ్మాయి వెళ్తుంది గైస్, హాయ్ చెప్దామా? వద్దు గైస్. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా వల్లంతా కొవ్వే. గైస్, నేను చిల్ అవుతున్నాను. చూడొచ్చు మీరు, సముద్రం చాలా బాగుంది. దూకేయండి, ఆడుకోండి. మనతో పాటు అమెరికన్ ఆటగాడు కూడా మన ముందు వెళ్తున్నాడు. మనం అంత పెద్ద ఆటగాళ్ళం కాదు కాబట్టి ఆయన వెనక వెళ్దాం. మాక్సిమం అందరూ పేర్సే వచ్చారు గైస్, మనం మాత్రమే సోలోగా ఉన్నాం. పర్లేదు గైస్, మనం చిల్ అవ్వాలంటే సోలోగానే ఉండాలి గైస్. ప్రశాంతంగా, పీస్ఫుల్ గా మన లైఫ్ ని మనం ఎండ్ చేసుకుందాం గైస్. షాన్ ది సోలో ట్రావెలర్. కొంపదీసి మురిసిపోయే రోజులు ఇవేనా? గుడిసిపోయే రోజులకి ఏమన్నా ఏమో గాయస్, చూడాలి. వెయిట్ అండ్ సీ. మీరు మాత్రం బీచ్ లో చిల్ అవ్వండి. ఆటగాళ్ళు 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 అంతా వచ్చేస్తున్నారు ఆడటానికి. గోవా గోవా గోవా. చెప్పండి గాయస్, ఆటగాడిని అలా లాపగలవా? కింగిరా ఇక్కడ. ఆటగాడు ఆటగాడు. ఫ్రీడమ్ ఇది మనకే సొంతం. ఫ్రీడమ్ ఇది మనకే అంతం. గాయస్, మనల్ని ఎప్పుడు వెంటాడుతుంది దరిద్రం. మనం ఉన్నాం ఇప్పుడు సముద్రం. వచ్చిపోయింది గాయస్, మంది వచ్చిపోయింది. తుమ్ములు వస్తాయి అంటాము. హచ్ పోయింది నా వాచ్ గాయస్, వాచ్. చూసారా గాయస్, మీకు ఫ్రేమ్ లో ఎంతమంది పేర్స్ కనిపిస్తున్నారో? వాళ్ళకి రెస్ట్రిక్షన్స్, ప్రాబ్లమ్స్, నో సొల్యూషన్స్. మనం మాత్రం సోలోగా చిల్ అవుదాం. అక్కడ చూడండి, అమెరికన్ ఆటగాడు అలలతో అరిపిస్తున్నాడు అక్కడ. ఏయ్ అన్నా, అన్న మనకంత ధైర్యం లేదన్న, అంత దూరం రాలేం. రోంబోల్ బీచ్ నే రష్యన్ బీచ్ అని కూడా అంటారు గాయస్. రష్యన్స్ ఎక్కువగా ఉంటారంట ఈ లొకేషన్ లో. ఈవినింగ్ టైంలో పార్టీ టైం, ఈవినింగ్ బీచ్ పార్టీస్ అవుతాయి ఇక్కడ. అక్కడ ఎక్కువగా మనం రష్యన్స్ ని చూసే ఛాన్స్ ఉంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ వరకు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి హోటల్స్ కూడా తక్కువ ఉంటాయి. స్కామ్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ. మీరు బాగా బీచ్ తో అదర్ బీచ్ తో, నార్త్ బీచెస్ ఏవైతే ఉన్నాయో వాటితో కంపేర్ చేసుకుంటే మీకు అరంబోల్ బీచ్ లో పీస్ఫుల్ గా ఉంటుంది. స్కామ్స్ అనేవి తక్కువ. మనకి స్కామ్స్ అంటే ఇక్కడ టాటూ స్కామ్స్, స్పా స్కామ్స్ ఇలాంటివి అనేవి ఎక్కువ అన్నమాట. ఇక్కడ నార్మల్ గా అయితే నార్త్ సైడ్ అనేవి ఏదైతే ఉందో లొకేషన్, అక్కడ చాలా ఎక్కువ ఉంటాయి ఇలాంటివి. స్టార్టింగ్ లో ఎలా చెప్తారంటే, ఓకే టాటూ జస్ట్ 50 రూపీస్ మాత్రమే అంటారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంచ్ 50 రూపీస్ అని చెప్తారు. మీకు ఆ ఇంచెస్ లో తేడా వచ్చేస్తుంది. మీకు మీరు ఏదైతే ఇంచ్ అనుకుంటారో వాళ్ళు చూపించేది ఇంచ్ 360 డిగ్రీస్ చూపిస్తారనమాట. అక్కడ వేరియేషన్ వస్తుంది. మీరు డబ్బులు పోగొట్టుకోకండి. ఇలాంటి లొకేషన్స్ లోకి వచ్చినప్పుడు మీరు ఇలాంటివి బాగా చెక్ చేసుకొని రండి. మీకు ఏదైనా కావాలనుకుంటే మన మాల్స్ ఉన్నాయి వేరే లొకేషన్స్ లో, అక్కడ తీసుకోవడం చాలా బెటర్. కానీ గోవాలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయొద్దు. బీచెస్ చాలా బాగుంటాయి. బీచెస్ లో చిల్ అవ్వచ్చు. మీరు ప్రతి బీచ్ లో కూడా మీరు స్విమ్మింగ్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ ఈ లొకేషన్స్ లో. దాని వరకు ఏం ప్రాబ్లమే లేదు మీకు బీచెస్ లో. సో ఏం చేస్తారంటే, వచ్చినప్పుడు ప్రతిదీ తెలుసుకోండి. ఫస్ట్ యూట్యూబ్ లో వీడియోస్ ఉంటాయి, మన వాళ్ళవి వేరే వాళ్ళవి పెడుతూ ఉంటారు, చెక్ చేసుకోండి. లోకల్ గైడెన్స్ ని మాత్రం అస్సలు ఎంకరేజ్ చేయకండి గోవాలో. ఫుడ్ విషయంలో, టాటూస్ విషయంలో, స్పా విషయంలో లోకల్ గైడ్స్ ని అస్సలు ఎంకరేజ్ చేయకండి. స్కామ్ అయిపోతారు.
అక్క రష్యనా? లేదనుకుంటా, ఇండియనేలే. చూడండి గైస్, మీకు బీచ్లో చిల్ అవ్వడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రశాంతంగా చిల్ అయ్యేసి వెళ్తూ ఉంటారు. మీరు కూడా చూడండి, చిల్ అవ్వండి ప్రశాంతంగా, ఎవరికి ఏమీ హాని చేయకుండా మీరు వెళ్తూ ఉండండి. జస్ట్ అందాల్ని ఆస్వాదించండి మాత్రమే, కన్నుల విందు మాత్రమే, నేత్రానంది పొమ్మండి, కక్కుర్తి పడకండి. మంచి మంచి రోజులు వస్తాయి. ఇది గోవా, చిల్ అవ్వడానికి మాత్రమే. రిఫ్రెష్ అవ్వండి, రీబూట్ అవ్వండి, రీగెయిన్ చేసుకోండి, మైండ్ని రిఫ్రెష్ చేసుకొని వెళ్ళిపోండి అంతే. చూడండి గాయస్, బీచ్ అయితే చాలా బాగుంది. తోటి సన్నిహితులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మన అమెరికన్ ఆటగాడు మాత్రం ఆగట్లేదు గాయస్, వెళ్తూనే ఉన్నాడు సముద్రంలోకి. వాళ్ళకి అలవాటు అనుకుంటా ఎక్కువగా ఆ కంట్రీస్లో. మనకైతే చాలా అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనం ఆయనంత ఆటగాళ్ళం కాదు కాబట్టి మనం దగ్గరలోనే ఉంటున్నాం. చూడండి, మీకు మార్నింగ్ టైం ఈవినింగ్ టైం చాలా బాగుంటుంది గాయస్ ఈ బీచ్. కుదిరితే మీరు మార్నింగ్ 7 లోపు ఈవినింగ్ 6 తర్వాత ఈ బీచ్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుందంట బీచ్. సో బీచ్ పార్టీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది, ఇది నచ్చుతుంది కూడా ఈ లొకేషన్ అనేది. ఇక్కడ స్విమ్ చేయడం లీగలే కాబట్టి మీరు ఎక్కువసేపు స్విమ్ చేసినా ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు ఏంటంటే ఎక్కువసేపు ఇలా బీచ్లో స్విమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ ఇసుక రేణువుల కళ్ళలోకి వెళ్ళడం వల్ల కళ్ళు మంట తీస్తుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఆ లొకేషన్లో వీటి విషయంలో మాత్రం. అంకిల్ గారు అలసిపోయినట్టున్నారు ఆడుకొని ఆడుకొని. సో మనం మాత్రం అలసిపోవద్దు గైస్, చిల్ అవుతూనే ఉందాం. మనం కూడా వెళ్ళి రిలాక్స్ అవుదాం గైస్ కాసేపట్లో. గుడి కింద గోపాలకృష్ణుడు గైస్, రిలాక్స్ అవుతున్నాను. నన్ను చూసి ఎవడో 10 మంది కలిసి కొట్టినట్టుంది చూస్తే మాత్రం. చూడండి గైస్, చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ. గుళ్ళేకి వెళ్తే ప్రసాదం ఇచ్చినట్టు మనం ఇక్కడికి వెళ్ళగానే మనకు పెప్సీ వాటర్ బాటిల్ ఇచ్చారు. రిలాక్స్ అవుతున్నాను. పప్పలు పప్పలు గైస్, చూస్తూ వెళ్ళిపోతుంటారు, మనం పట్టించుకోకూడదు, వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడ నుంచి చూస్తే బాటిల్ సైజులో ఉన్నారు గైస్ ఒక్కొక్కరు, మనలాగే ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుంటా, చిల్ అవుతున్నారు. ఇలా బ్యాచ్ వస్తే ఇంకా బాగుంటుంది గైస్, ఫ్రెండ్స్తో వాళ్ళు చాలా బాగా చిల్ అవుతున్నారు. ఫోటో షూట్స్, లొకేషన్ బాగుంటుంది కాబట్టి మనం ఫొటోస్కి వీటికి చాలా బాగుంటుంది. సో మీరు కూడా రండి, చిల్ అవ్వండి. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీకు బీచ్లో ఆడుకోండి, ఆడుకున్న తర్వాత వచ్చి గొడుగులు ఉంటాయి, రిలాక్స్ అవ్వండి. ఇది ఫ్రీ ఆఫ్ కాస్టే గైస్, మీరు ఏదైనా ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు దీనికి పర్టికులర్గా అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేదు. సో మీరు వీలైనంత వరకు మార్నింగ్ టైం ఆర్ ఈవినింగ్ టైం అండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆ రెండులో ఆ స్పాట్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయి. మీరు ఆ టైంని మాత్రం మిస్ చేసుకోకండి. ఒక్కసారి బీచ్ అంతా తిరిగి చూపిస్తాను మీకు 360 డిగ్రీస్లో. మన దగ్గర 360 డిగ్రీస్ కెమెరా లేదు గాయస్. కమింగ్ వీడియోస్ మీరు ఎంకరేజ్ చేస్తే నేను అది కూడా తీసుకొని వచ్చి మీకు అందాలన్నీ చూపించడానికి ట్రై చేస్తాను. నా కళ్ళతో చూసిన మొత్తం మీరు చూడాల్సిందే. చూడండి, బీచ్లో అలా రిలాక్స్ అవ్వడానికి వెళ్దాం అనుకుంటే లొకేషన్ కుదరట్లేదు. సో చూద్దాం, ఇంకా బెటర్గా వ్యూ ఉంటుందేమో. బెటర్ వ్యూ ఉందంటే మనం ఇంకా వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫారినర్స్ అయితే మనకు అమెరికన్ ఆటగాడు తప్ప ఇంకా ఎవరు కనిపించలేదు. కనిపిస్తే నేను ఖచ్చితంగా వాళ్ళతో వీడియో అయితే తీసి పెడతాను. మోస్ట్లీ దీన్ని రష్యన్ బీచ్ అంటారు కదా, ఎక్కువగా రష్యన్స్ వస్తారంట ఈ బీచ్కి. సో వాళ్ళతో చాలా మర్యాదగా బిహేవ్ చేయండి, ఎందుకంటే వాళ్ళు మన గెస్ట్. చాలా మంది ఏంటంటే వాళ్ళ లొకేషన్కి వచ్చారు కదా అని వాళ్ళు ఏదో తోలుబొమ్మల్లాగా వెళ్ళి ఫొటోస్ తీయడము, వీడియోస్ తీయడము ఇలాంటివి చేయకండి గైస్. ఎందుకంటే వాళ్ళు కూడా రిలాక్స్ అవడానికే వచ్చి ఉంటారు, బొమ్మలు కాదు వాళ్ళు కూడా. సో అది గుర్తుపెట్టుకోండి, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మీరు డిస్టర్బ్ అవ్వద్దు. ఇక్కడ మంచి ఫ్యామిలీ ఉన్నారు చూడండి, ఫ్యామిలీస్ కూడా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు ఇలాంటి బీచెస్ అయితే, ప్రాబ్లం లేదు మీకు. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి విచ్చేయండి, ఎంజాయ్ చేయండి, రిలాక్స్ అవ్వండి, వెళ్ళండి. వావ్ 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 వావ్, చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు గైస్, మీరు చూడొచ్చు. లొకేషన్ చాలా బాగుంది కాబట్టి ఎవరైనా మనం చిల్ అవ్వచ్చు గైస్. ఇక్కడ ఫ్రెండ్స్ అనుకుంటా, చాలా స్లిమ్గా వెళ్తున్నారు అందరూ.
కాసేపటికే జనాలందరూ నిండిపోయారు గైస్ బీచ్ అంతా. స్టార్టింగ్ నేను ఎంటర్ అయినప్పుడు అయితే చాలా తక్కువగా క్రౌడ్ ఉండేది. 1 by 1 వస్తూనే ఉన్నారు. మరి నార్త్తో పోలిస్తే మీకు ఇది చాలా బెటరే. ఇంకా అక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది ఇంకా దీంతో కంపేర్ చేస్తే మీరు. సో ఫోటోషూట్స్ కూడా బాగా జరుగుతాయి ఇక్కడ. కెమెరామెన్స్ అడుగుతూనే ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోటోషూట్స్కి. బాగా రెడీ చేసి రండి, ఫొటోస్ దిగండి, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. లొకేషన్ అంతా చూడండి గాయస్, చాలా బాగుంది. సో ఎక్స్ప్లోర్ అవుదాం ఒక్కసారి బీచ్ మొత్తం. ఎవరెవరు ఉన్నారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు ఇక్కడ. చాలా లొకేషన్స్ నుంచి వస్తుంటారు గాయస్. మన సైడ్ నుంచి కూడా చాలా మంది కనిపించారు నాకు, తెలుగు వాళ్ళే. సో నేను వాటర్ రైడ్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. వాటర్ అయితే చాలా బాగుంది, ప్రాబ్లం లేదు. మన తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. అక్క ఏంటి సముద్రానికి ఆపోజిట్ లో స్విమ్మింగ్ చేస్తుంది. అక్క మంచి అథ్లెట్ అనుకుంటా. ఓ వీళ్ళు 3 Idiots అనుకుంటా. అమ్మాయిలు ఫోన్ చూడగానే ఫొటోస్ కి మంచి ఫోజులు ఇస్తారు గాయస్. ఓ ఇక్కడ ఎవరో ఫారినర్స్ ఉన్నట్టున్నారు గాయస్. మేబీ వాళ్ళు రిలాక్స్ అవుతున్నట్టున్నారు, మనం డిస్టర్బ్ చేయకూడదు వాళ్ళని. సో దూరం నుంచి నేను చూపిస్తాను. అక్కకి హాయ్ చెప్దాం, హాయ్ చెప్తారేమో చూద్దాము. అక్క హాయ్ చెప్పారంటే మాత్రం మీకు బయట ఇవ్వడానికి నేను ట్రై చేస్తా. కానీ అక్క హాయ్ చెప్పలేదు. సో వాళ్ళ ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయకూడదు. మనం ఇంకొంచెం ముందుకు వెళ్దాం. బీచ్లో ఇంకా ఏమైనా ఇక్కడ కొన్ని బోట్స్ కూడా ఉన్నాయి గాయస్, ఫిష్ బోట్స్ అనుకుంటా. ఫిషింగ్ కోసం వెళ్తూ ఉంటాయి ఇవి. కోస్టల్ గార్డ్స్ ఉంటారు ఇక్కడ, మనకి వార్నింగ్ అవి ఇస్తూ ఉంటారు ఎక్కువ లోతుగా వెళ్ళొద్దు అని చెప్పి. ఇక్కడ ఎవరో ఫ్యామిలీ చిన్నపిల్లలు చిల్ అవుతున్నారు. ఫ్యామిలీకి కూడా మంచి అకేషన్ గాయస్. ఈ హాలిడేస్ అయిపోయి ఇప్పుడు కాలేజ్ స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి మనం అంతలా. గాయస్ ఇక్కడ చూడండి గాయస్, మనం ఎప్పుడు చూస్తూ ఉంటాము ఇసుకలో గూళ్ళు కట్టుకుంటూ ఉంటాం, చిన్నప్పుడు చిల్ అయ్యే వాళ్ళం కదా. ఇక్కడ ఫ్యామిలీ ఎవరో ఉన్నారు, ఫ్యామిలీ ఇసుకలో గూళ్ళు కడుతున్నారు. అక్కడ ఎవరో యూట్యూబర్ కూడా ఉన్నారు, ఆయన మేబీ నార్త్ సైడ్ నుంచి అనుకుంటా. ఆయన దాన్ని వీడియో కూడా తీసి మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో మనం వెళ్ళి ఒకసారి మనం కూడా తీద్దాం. వావ్ వావ్ వావ్, నాకు తెలిసింది పూరి జగన్నాథ్ గుడి ఇటు సైడ్ నుంచి శివలింగం అనుకుంటాను. చాలా బాగా కట్టారా అంటే, చాలా చాలా బాగుంది. వావ్ చూడండి గాయస్, చాలా చాలా స్పెసిఫిక్ గా మైన్యూట్ డీటెయిల్స్ కూడా కనిపించేలా చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఏదో చేస్తున్నారు, మేబీ ఇది అగ్నిపర్వతం అనుకుంటున్నా. పైనుంచి లావా అడగద్దు, ఇప్పుడు లావాని తీసుకొచ్చి వేయలేము. చూడండి వాళ్ళు ఓపిక్ గా చాలా బాగా ఆడుకుంటున్నారు కట్టుకొని, చాలా బాగుంది. మేబీ వీళ్ళు కూడా తెలుగు వాళ్ళే అంట, హైదరాబాద్ నుంచి అన్నారు. మార్నింగ్ నుంచి ఉన్నారంట. బీచ్ బాగా నచ్చిందంట వాళ్ళకి, సో అందుకే ఇలా ప్లాన్ చేస్తున్నారు. ఆంటీ మాత్రం సింగిల్ గానే దేవుళ్ళందరినీ నింపేస్తున్నారు. చూడొచ్చు గాయస్, తను మనకు హాయ్ చెప్పారు. వాళ్ళు స్విమ్ చేయడానికి వెళ్తున్నారు తను. సో చాలా బాగుంది లొకేషన్ అయితే. సో వాళ్ళు కాసేపు అలా రిలాక్స్ అవ్వడం, వెళ్ళి స్విమ్ చేయడం. బుడ్డోడు వస్తున్నాడు గాయస్, బుడ్డోడు కూడా ఆంధ్ర అంట. హీఈస్ ఫ్రమ్ విజయవాడ. అమ్మాయిలు చాలా ధైర్యవంతులు గాయస్. తను ఒక్కటే వెళ్తుంది అక్కడికి, మేబీ ఎవరు లేరు అక్కడ. సో తను మాత్రమే స్విమ్ చేస్తుంది. వాళ్ళ కొంచెం దూరంలో మాత్రమే వీళ్ళు ఉన్నారు. పిల్లలు చూడండి గాయస్, ఎగురుకుంటూ వెళ్తున్నారు. మనం కూడా చిన్నప్పుడు బీచ్ కోసం అలా ఎగిరే వాళ్ళం కదా. చూడండి లొకేషన్ అయితే చాలా బాగుంది. మీరు కూడా వచ్చి చిల్ అవ్వండి బీచ్లో. లొకేషన్ కలర్ఫుల్ గా ఉండేలాగా నేను చూసుకుంటాను. నెక్స్ట్ లొకేషన్ మీకు హాయ్ చెప్పడానికి రెడీగా ఉంది. మీరు ఈ లొకేషన్ ని మనం మరి కొద్దిసేపట్లో విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఒకసారి చుట్టూ తిరుగుదాం. పిల్లలు సముద్రాన్ని ఆరాధిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సో మేడం వెళ్తున్నారు. మేడం హాయ్ చెప్పి చూద్దాం, మేడంకి హాయ్ చెప్తారేమో చూద్దాం. సో ఆవిడకి మనం చెప్పింది వినిపించలేదు అనుకుంటా. ఓ హాయ్ చెప్పారు మేడం, హాయ్ చెప్పారు మనకి. కమాన్ గాయ్స్,
వాళ్ళ స్కిన్ టోన్ వీటికి చాలా బాగా అడాప్టబుల్ గా ఉంటుంది గైస్, మనలా కాదు. ఆవిడ వెళ్ళి రిలాక్స్ అవుతున్నారు గైస్, మనం కూడా రిలాక్స్ అవుదాం. ఈ లొకేషన్ నుంచి వెళ్ళి వేరే లొకేషన్ కి వెళ్ళిపోదాం. నేను మీ షాన్ సోలో ట్రావెలర్, మీకోసం ప్రతి లొకేషన్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను, మీకు చూపిస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్.